హై హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడేది హిట్ 3 మూవీ రివ్యూ నడిపిన. తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ క్లిక్ చేయండి. అండ్ హిట్ 1 హిట్ 2 చూసినాక మనకు క్లారిటీ ఉంటుంది ఇన్వెస్టిగేషన్ మీద. అంటే లైక్ ఎట్లాంటి ఇన్వెస్టిగేషన్ మూవీ లాగా. ఇది ఇన్వెస్టిగేషన్ కంటే మోర్ యాక్షన్ వైలెన్స్ ఫిలిం అని చెప్పచ్చు. అండ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, బట్ పార్ట్ 1 పార్ట్ 2 అంతా ఉండదు. ఎందుకంటే ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కాదు, క్రైమ్ ప్లస్ యాక్షన్ ప్లస్ వైలెన్స్ ఇన్వెస్టిగేషన్. సో మెయిన్ ఎలివేషన్స్కి దానికి ఎక్కువ వాడాలనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అయిన కొద్ది ఇంట్రెస్టింగ్గా పోతుంది. అండ్ అండ్ నాన్నగారు సో మూవీలో ఒక బీస్ట్ మోడ్లో కనబడతారు. అండ్ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ కానీ బాగుంటాయి, వన్ లైనర్స్ కానీ కొన్ని కామెడీ జనరేట్ చేస్తాయి, లైక్ చూసినప్పుడు ఒక ఫీల్ కలుగుతుంది. అండ్ యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ప్రొసీడింగ్స్ అక్కడక్కడ బోర్ అనే ఫీలింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే పార్ట్ 1 పార్ట్ 2లో ఇన్వెస్టిగేషన్ పీక్స్లో అనిపిస్తుంది, బట్ ఇందులో అయితే ఓకే అనిపిస్తుంది. అండ్ అదే కాకుండా ఓకే ఫస్ట్ హాఫ్ బాగుంది అనే ఫీలింగ్ అనిపిస్తుంది, బట్ సెకండ్ హాఫ్లో లాస్ట్ 30 మినిట్స్కి మూవీ ఒక లెవెల్ వెళ్తుంది. అండ్ మిగతా పార్ట్ ఏదో కొంచెం ఉంటే సో పర్లేదు, ఓకే ప్రొసీడింగ్స్ పోతున్నాయి అనే ఫీలింగ్ ఉంటుంది. మధ్యలో ఒక సాంగ్ ఉంటుంది, లైక్ ట్రైన్లో అంటే ట్రైన్ సిచ్యువేషన్లో ఒక సాంగ్ ఉంటుంది, లవ్ స్టోరీ సాంగ్. సో అది నాకు పెద్దగా అనిపించలేదు, అండ్ అది అవసరం లేదనే ఫీలింగ్ కూడా వచ్చింది నాకైతే. అండ్ ఇంకొకటి ఏంటంటే క్లైమాక్స్ మనకు కనెక్ట్ అయితే చాలా బాగా నచ్చుతుంది, కనెక్ట్ కాకపోతే అసలు నచ్చది. ఇదైతే ఫ్యాక్ట్. ఎందుకంటే అప్పుడు నాకు కనెక్ట్ అయిందా లేదంటే ఓకే అని చెప్పచ్చు, బట్ పూర్తిగా సాటిస్ఫై కాలేదనిపించింది హిట్ 3 మూవీకి. అండ్ ఏదో ఒక చిన్న లోపం, ఇది ఇంకొంచెం బెటర్గా ఉంటే అయిపో అనే ఫీలింగ్ అనిపించింది మూవీలో. అండ్ నాన్నగారి క్యారెక్టరైజేషన్ మనకు టీజర్లో చూపించారు, సో అది కన్వే ఇందులో అంత లేదు. మేబీ ఏమో ఫుల్ ఫ్లెడ్జ్గా చూసిన వాళ్ళను. అండ్ ఇంకా కేసు కానీ వేరే కేసులు ఏమైనా చూపిస్తే బాగుండు, ఎందుకంటే ఒకటే కేసు మీద స్టోరీ మొత్తం పోయింది. బట్ హెచ్ఐడి అనేది డిఫరెంట్ కేసులు కూడా చేసుకుంటే బ్యాకప్ లైక్ ఉంటే బాగుండు. లైక్ ఎట్లా అంటే హిట్ 3 ఎండింగ్లో కూడా వేరే కేసు ఏం లేదు. సో అది నాకు కొంచెం అది అనిపించింది, ఓన్లీ ఒక కేసు మీద నడుస్తుంది. సో డిఫరెంట్ కేసుల నుండి ఇది ఒక మెయిన్ ప్లాట్ లాగా ఉంటే చాలా బాగుండు అనిపించింది, బట్ ఒకటే కేసు. సో అది నాకు అనిపించింది. అండ్ నాన్నగారు అయితే ఆబ్వియస్గా నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్ అని చెప్పచ్చు. అండ్ సురేష్ గారు ఇంకొంచెం బెటర్గా తీయచ్చు మూవీని అనే ఫీలింగ్ కలిగింది. అండ్ శ్రీనిధి శెట్టి ఉన్నంతలో బాగా చేసింది, అండ్ మిగతా క్యారెక్టర్స్లో బాగుంది. అండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ హోల్ సినిమాటోగ్రఫీ కానీ స్టైలిష్ ఉన్నాయి. సో నాకైతే పర్లేదు అనిపించింది మూవీ. సో మీరు చూస్తుంటే ఏమవుతుందో కామెంట్ చేయండి. అండ్ చూడకపోతే వెళ్ళి థియేటర్లో చూడండి. అండ్ ఆబ్వియస్గా 18+ ఏ కంటెంట్. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. కామెంట్ చేయండి మీకు నచ్చింది లేదా చూసిన వరకు. థ్యాంక్ యూ.